ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, మిత్రులందరికీ కూడా సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు తన కృపను మన మీద ఉంచి మనందరినీ సజీవుల లెక్కలో లెక్కించి మనందరము కూడా ఆయనలో ఆనందించడానికి, దేవునిలో సంతోషించడానికి, దేవుడు కలుగజేసిన కృపను బట్టి మనందరము కూడా దేవుణ్ణి అంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాలము దేవుని వాగ్దానంతో పాటు ఉదయకాల ప్రార్థన, అదేవిధంగా సాయంకాలము వాక్య ధ్యానాంశము అందించబడుతుంది. ఇవన్నీ కూడా మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నవని నేను నమ్ముచున్నాను. మీ అందరికీ ఇవి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ సువార్తలో అనేక మందిని యాడ్ చేస్తూ, ఈ వాక్యాలు మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాలను అనేక మందికి షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులు కావాలని నేను ఆశిస్తున్నాను. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము మనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ మన పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే గనక పాపి నీతిమంతుడుగా తీర్చబడుట. పాపి నీతిమంతుడుగా తీర్చబడుట. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు అనే అర్థాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే మానవులు అందరూ కూడా పాపము చేసిన వారై ఉన్నారని చెప్పేసి, ఏ భేదము లేదు, కులమని కానీ, జాతని కానీ, మతమని కానీ, తెగని కానీ, లేకపోతే మనం ఇంకా చూసినట్లయితే ఆ ప్రాంతం అని కానీ, ఈ ప్రాంతం అని కానీ, వేరే దేశం అని కానీ, వేరే కంట్రీ అని కానీ, ఏ భేదము లేదు. సర్వజనులందరూ కూడా, సర్వ మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ లేఖనములు స్పష్టంగా తెలియజేయుచున్నాయి. ఇక్కడ పాపం ఈ లోకానికి ఎలా వచ్చింది అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా పాపం ఈ లోకానికి ఎలా సంతరించింది అని మనం గమనించినట్లయితే ఆది కాండంలోనే మనకి దీనికి సంబంధించిన ఒక సమాధానం దొరుకుతూ ఉంటుంది. దేవుడు సర్వ సృష్టిని కూడా కలుగజేసి తన నోటి ద్వారా కలుగును గాక అంటే కలిగింది సమస్తము. ఈ భూమి, ఆకాశములు, పక్షులు, జంతువులు, జీవరాశులు, అదేవిధంగా ఆకాశము, ఇవన్నీ కూడా దేవుడు కలుగును గాక అంటే సమస్తము కూడా కలిగినట్లు మనం చూస్తూ ఉంటాము. తర్వాత దేవుడు స్వయాన తన స్వహస్తములతో మానవుణ్ణి రూపొందించి తన జీవవాయువును ఊదినప్పుడు మానవుడిగా రూపొందించబడ్డం మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆ మానవుడిగా తయారు చేయబడిన మానవుడికి ఆదాము అని పేరు పెడతారు. మానవుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాదు కనుక అతనికి సాటి అయిన సహాయంగా అక్కడ అవ్వను కూడా తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. వీరిద్దరిని కూడా ఏదోను తోటలో పెట్టినప్పుడు వీరిద్దరూ కూడా చక్కగా ఆనందంగా, సంతోషంగా దేవునితో గడుపుతూ అక్కడ ఉన్న సమస్తమన్నిటి మీద కూడా వీరికి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఈ అధికారం ఇవ్వడం జరిగిన తర్వాత ఈ స్టోరీ అంతా మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇందులో నుంచి ఒక 3 పాయింట్లు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలోనికి మొట్టమొదటిగా పాపం ఏ విధంగా వచ్చిందని ఒక 3 పాయింట్లు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తగలదై ఉండి అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇక్కడ మనం చదవబడిన లేఖనములు చూసినట్లయితే ఆ సర్పము ఎత్తగలదై ఉండి, దేవుడు చేసిన సమస్తంలో కూడా సర్పము ఎత్తగలదై ఉండి ఆ స్త్రీతో ఏమందంటే కనుక ఇది నిజమా? చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆదాము అవ్వ గురించి మనం చూసినట్లయితే అక్కడ అవ్వగారికి ఆ స్త్రీ ఏం చేసిందంటే కనుక మొట్టమొదటిగా ఒక డౌట్ క్రియేట్ చేసింది. ఈ లోకంలో పాపం సంతరించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కనుక సర్పము
అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వకు ఏం చేసిందంటే కనుక ఒక డౌట్ క్రియేట్ చేసింది. ఆ డౌట్ ఎలా ఉందంటే కనుక ఇది నిజమా అని చెప్పేసి. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కుటుంబాలు నాశనం అయిపోవడానికి, భవిష్యత్తు నాశనం అయిపోవడానికి, కుటుంబంలో శాంతి సమాధానం లేక అనేక రకమైన ఇబ్బందులు గొడవలు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కనుక ఈ అనుమానము లేదా ఈ డౌట్ అనేది ఎప్పుడైతే వస్తుందో వారి కుటుంబాల్లోనూ వారి కాపురాల్లోనూ వారి ఇళ్లలోనూ మనశ్శాంతి అనేది లేకోకుండా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ డౌట్ క్రియేట్ చేసిన తర్వాత సాతాను ఏం చేసిందంటే కనుక ఆ సర్పము రెండోదిగా ఆశ చూపించింది. ఆశ ఏ విధంగా చూపించిందంటే కనుక ఇక్కడ ఉన్న అన్నిటిలో మీరు ఏదైనా తినకూడదా అని చెప్పేసి దేవుడు సర్వం అన్నిటిని కూడా తీసుకోమని చెప్పాడు. తీసుకోమని చెప్పిన తర్వాత దేవాతి దేవుడు ఏం చేశాడంటే కనుక ఈ తోటకు మాయన్న ఆ ఫ్రూట్ని లేదా ఆ పండుని ఆ చెట్టుకున్న కాయల్ని ఎప్పుడైతే తీసుకోవద్దని చెప్పాడో దానికి సంబంధించిన ఆశ క్రియేట్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. మనం ఈ లోకంలో చూస్తుంటాం మానవుడికి ఎంత ఉన్నప్పటికీ కూడా ఆశ అనేది మానవుడికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తనకి ఎంత సంపాదించినప్పటికీ కూడా ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కావాలని చెప్పేసి ఎప్పుడూ మానవుడు ఆశ పడుతూనే ఉంటాడు. ఆశ దురాశకు చేయటం అన్నట్టు ఇక్కడ ఏం జరిగిందంటే గనక రెండవదిగా ఆశ కల్పించినట్టు చూస్తూ ఉంటాము. ఏ విధంగా అంటే గనక ఈ ఫ్రూట్ తింటే గనక ఈ చెట్టుకి కాసిన ఈ ఫ్రూట్ మీరు తింటే గనక దేవుడు వలె అయిపోతారు, దేవతల వలె అయిపోతారు, మీకు సమస్తము మంచి చెడ్డలు సమస్తము తెలుస్తాయని చెప్పేసి ఒక ఆశ క్రియేట్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. పాపం రావడానికి రెండవ కారణము ఆశ. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ పాపం రావడానికి మూడో కారణంగా మనం చూసినట్లయితే చెప్పుడు మాటలు ఉండవు. ఆ చెప్పుడు మాటలు ఏ విధంగా ఉంటాయి, మనం పాపంలోనికి దించడానికి చెప్పే చెప్పుడు మాటలు ఏ విధంగా ఉంటాయంటే కనుక చాలా రమ్యముగాను, చాలా అందంగాను, చాలా మధురమైనవిగాను ఉంటూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అనేక మంది చెప్పుడు మాటలు వినేసి చెప్పుడు మాటలకు లోనైపోయి కుటుంబంలో తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకోవడం, అన్నదమ్ముల మీద గొడవ పెట్టుకోవడం, లేకపోతే ఆలయాలని బాధించడం, వీటి ద్వారా అనేక కుటుంబాలు విడిపోవడం, అనేక కుటుంబాలు శాంతి సమాధానం లేక మనశ్శాంతి లేక కుటుంబాలే తగలడిపోతాం మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో కుటుంబాలే చాలా విరోధాలు అయిపోవడం, వారికి వీరికి మాటలు లేకుండా ఉండడం, రక్త సంబంధులే భర్త శత్రువుల కింద అయిపోవడం అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అనేక మంది చెప్పుడు మాటలు వినేసి ఏది మంచో ఏది చెడో కూడా ఆలోచించుకోకుండా ఆ పక్క వారు చెప్పిన మాటలు చాలా రమ్యంగాను చాలా సంతోషంగాను ఆనందంగా అనిపించినప్పటికీ ఏమైపోతామంటే కనుక ఉబ్బూగిపోయి మన కుటుంబాలని మనమే అనేక సార్లు నాశనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను మీకు 3 సందర్భాలు తెలియజేశాను. మొట్టమొదటిగా పాపం రావడానికి అనుమానము కారణమైతే, రెండవదిగా పాపం రావడానికి కారణం ఆశ అయితే, మూడవదిగా పాపం రావడానికి కారణము ఏంటి చెప్పుడు మాటలకు లోనవ్వడం అని చెప్పేసి ఇక్కడ నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే ఇక్కడ మీకు దీని గురించి స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే మానవుడు చేసిన పాపము ద్వారా సర్వలోకానికి కూడా పాపం, అక్కడి నుంచి సర్వలోకానికి కూడా పాపం వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పాపం నుంచి విడిపించడానికి, ఈ పాపం నుంచి రక్షించడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియజేయబడుచున్నాయి. మనం మొట్టమొదటిగా చదివిన రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే గనక, నీవు దేవుని కొరకు నీతిమంతుడుగా మారాలి అంటే గనక యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచి ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడుచున్నావు. కీర్తన గ్రంథకారుడు ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. ఏంటంటే కనుక ఆ మాట, మానవుడు జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు, నేను నా తల్లి గర్భమందే పాపంలో పుట్టినవాడును పాపంలో పెరిగినవాడను అని చెప్పేసి దావీదు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. నీవు నీ పాపము నుంచి గనక విడిపించబడాలి అంటే గనక, నీవు నీ పాపం నుంచి విడుదల పొందాలి అంటే గనక, నీవు నీ పాపం నుంచి విమోచన పొందాలి అంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అందలి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నీ కొరకు ఈ లోకంలో జీవించాడని, ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడని, ఆయన నీ కొరకు తిరిగి లేచాడని చెప్పేసి నీవు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆయన రక్తంలో ఎప్పుడైతే నీ పాపములన్నిటికీ కూడా సమాప్తి పలుకుతావో, నీవు అప్పుడు ఆయన ద్వారా ఎలా నీతిమంతుడిగా మార్చబడుతున్నావు అంటే కనుక ఉచితముగా నిన్ను డబ్బులమ్మని అడగట్లే, లేకపోతే నీ ఆస్తులు అడగట్లే, లేకపోతే నీ అందం అడగట్లే, నీ దగ్గర నుంచి ఏది కోరుకోవట్లే. నీకు రక్షణ ఏ విధంగా వస్తుందంటే కనుక ఉచితంగా వస్తుంది. కానీ ఆ ఉచితంగా రావాలంటే కనుక నీవు చేయవలసిన పని ఒకే ఒక్కటి ఉంది. ప్రభువునందు యేసుక్రీస్తు ప్రభువారినందు నీవు
నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి, ఆయన నీ కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టాడని, ఆయన చిందించిన రక్తము నీ కొరకు అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో, ఆయన నీ కోసం చేసిన ప్రతి త్యాగాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో పంచుకుని అనుదినము ఆయన్ని ఆరాధిస్తావో, అనుదినము ఆయనతో గడుపుతావో, అనుదినము ఆయనతో సంతోషిస్తావో, దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి ఆశపడుచున్నాడు. మరి నీవు నీతిమంతుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నావా? పాపం ఎప్పటికైనా కూడా ఏమవుతుందంటే కనుక, పాపం పరిపక్వం చెంది గర్భము ధరించి ఏమవుతుంది, మరణానికి ఏం చేస్తారు, మరణానికి తీసుకెళ్తుందని చెప్పేసి పరిశుద్ధ లేఖనం తెలియజేయచ్చు. అయితే దేవుడు సజీవుడై ఉన్నాడు. నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపితం చేయగలడా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి కాల సమయంలో మీతో తెలియచేయుచున్నారు. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే కనుక, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే నీవు ఆయన రక్తమందు ఎప్పుడైతే కడగబడతావో, నీవు కూడా నీతిమంతుడిగా తీర్చబడతావు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ఈ రాత్రి కాల సమయం ముందు మీ అందరికీ కూడా తెలియచేయుచున్నాను. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట తెలియజేసి నా మాటలు ముగించాలని ఆశపడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకా పాపంలోనే ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి సర్వలోక పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఒక అద్భుత కార్యం ఆయన రక్తం ద్వారా ఇక్కడ జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ కార్యాన్ని ఎప్పుడైతే నీ కొరకు నీవు నమ్ముతావో, నా కొరకు అని నేను నమ్ముతాను, సర్వలోకము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని నీవు ఎప్పుడైతే నమ్ముతావో, నీవు ఆయన ద్వారా ఉచితముగా నీతిమంతుడుగా మార్చబడతావు. ఇందును బట్టే ప్రేమ ఉందని మీకు తెలియచున్నది కదా. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని కూడా ప్రేమించుచున్నారు. ఆయన సర్వలోక జనుల్ని కూడా ఆయన శిష్యులుగా చేసుకుంటూ, సర్వలోక జనుల్ని కూడా రక్షిస్తూ, సర్వలోక జనులందరినీ కూడా ఆయన రక్తము ద్వారా విమోచించి విడుదల కలుగజేసి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని యందు ఉన్నావో, ఎప్పుడైతే దేవుడు నీ పక్షమందు ఉన్నాడో, నీవు దేవుని పక్షమందు ఉన్నావో, నీవు నీతిమంతుడిగా మార్చబడతావు అని తెలియజేస్తూ ఇది కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. ప్రభు అయిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ పరిశుద్ధమైన నామమునకు వెల్లడైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ప్రభు, ఈ లోకంలో జీవించిన నేను, నా తల్లి గర్భం నుండి పాపమ్మ ద్వారా వచ్చినవాడు, పాపంలో పెరిగిన వాడును, పాపరహితుడుగా నన్ను మార్చడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. ప్రభు, నా పాపముల నుంచి నాకు విముక్తి కలగజేసి నన్ను నీ రక్తములో కడిగి నన్ను నీతిమంతుడుగా మార్చమని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారందరూ కూడా నీవిచ్చు కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా మార్చబడాలని నేను కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.